యాక్చువల్లీ నా పేరు శ్రీకాంత్ పిల్లి, అది బ్రాండ్ మామా. సో యాక్చువల్లీ నేను నా క్వాలిఫికేషన్ చెప్పాలి, ఎందుకు చెప్తాను, రీజన్ చెప్తాను. నేను ఎంఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేశాను సార్, తర్వాత డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ చేశాను, తర్వాత ఎంటెక్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ చేశాను. అది బేసికలీ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్, చిప్ రిలేటెడ్, మైక్రో ప్రాసెసర్ రిలేటెడ్. యాక్చువల్గా నేను చెయ్యాలి, ఆ సైడ్ వెళ్ళాలి, నా కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అని నన్ను ఇన్స్పైర్ చేసింది ఈ స్కూల్లో ఒక మాస్టర్ గారు. సో ఆ మాస్టర్ గారు ఎవరంటే సూర్యప్రకాశరావు మాస్టర్ గారు, సైన్స్ మాస్టర్ గారు. యాక్చువల్గా వాళ్ళు ఆయన లేరు, బట్ ఐ వాంట్ టు రిమెంబర్ హిమ్, బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ నేను ఇలా నా లైఫ్లో ఇలా ఉంది. ఎందుకంటే మాస్టర్ గారు ఫిజిక్స్ చెప్తూ, మాకు సైన్స్ చెప్తూ ఉండేవాళ్ళు. సో మాస్టర్ గారు బోర్డు మీద చాలా ఇంపార్టెన్స్ పాయింట్ చేస్తూ ఫిజిక్స్లో చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఆయనతో అయిపోయిన తర్వాత పర్సనల్గా ర్యాపోతో ఉన్నప్పుడు, నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎలక్ట్రానిక్స్ అని ఒకటి ఉంటుందని, అది నాకు ఇంట్రడ్యూస్ చేసింది మాస్టర్ గారే నాకు. సో కొంచెం పర్సనల్గా కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేటండి మాస్టర్ గారితో. ఆ మాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నప్పుడు, అరే నువ్వు ఇది ఎలక్ట్రానిక్స్ అని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావు, ఫ్యూచర్లో నీకు అదే ఇంపార్టెంట్ కెరీర్గా ఉంటుంది, వై డోంట్ యూ చూస్ దట్ గ్రూప్, నువ్వు ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్ళు, ప్రోగ్రామింగ్ నేర్చుకో, నీ కెరీర్ బాగుంటుందని నన్ను ఇన్సెస్ట్ చేసి నా మైండ్లో ఒక బగ్ని క్రియేట్ చేసింది మాస్టర్ మాత్రం సూర్యప్రకాశం మాస్టర్ గారు. ఆ మాస్టర్ గారు లేకపోతే ఈరోజు నేను ఒక కంపెనీలో, ఒక టాప్ మోస్ట్ ఎంఎన్సీలో, ఒక ఎంబెడెడ్ కంపెనీలో ఒక మేనేజర్గా వర్క్ చేస్తున్నానంటే మాస్టర్ గారు ఆ రోజు క్రియేట్ చేసిన బగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగనే మాస్టర్ గారు మాకు సైన్స్ క్లాస్ అయ్యే ముందు బోర్డు మీద హైలైట్స్ రాస్తారు, ఎవ్రీ 10 minutes ముందు టాపిక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తూ ఉండేవాళ్ళు బోర్డు మీద. నేను ఒకసారి మాస్టర్ని అడిగాను, సార్ ఎందుకు ఇలా రాస్తున్నారు అంటే, నువ్వు లెసన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదురా, నేను రాసిన హైలైట్స్ పాయింట్స్ చదివితే గుర్తుపెట్టుకుంటే చాలు, ఎగ్జామ్స్ అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్పారు. అది కూడా నేను మాస్టర్ దగ్గర కాపీ కొట్టాను. అది ఈరోజు నేను ఒక మేనేజర్గా నా డైరెక్టర్స్కి వాళ్ళతో మాట్లాడుతూ హై లెవెల్ సమ్మరీ అని నేర్చుకుని మాస్టర్ గారి దగ్గరనే. సో అది కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ వల్ల ఇట్లా ఉన్నాను. ఈరోజు మాస్టర్ గారు లేరు, యాక్చువల్గా నేను చెప్పాలి సార్, ఆ రోజు మీరు నాకు చెప్పారు, నేను ఈరోజు ఇలా ఉన్నాను అని చెప్పాలని అప్పుడు ఆశ ఉన్నాను, బట్ అది మిస్ అయింది సార్, సారీ సార్, అది మిస్ అయ్యా. తర్వాత సుబ్బారావు మాస్టర్ గారి గురించి చెప్పాలి. మా మొదటి ప్రధానోపాధ్యాయులు 6th క్లాస్, మా చివరి ప్రధానోపాధ్యాయులు కూడా మాస్టర్ గారే. యాక్చువల్గా నేను సార్ గారి గురించి ఒక మాట చెప్పాలి, ఐఎమ్ రియల్లీ అడ్మైర్ అబౌట్ యువర్ డెడికేషన్, సిన్సియారిటీ. ఏదో చెప్పాలి అని ప్రతి సండే మీరు మా క్లాసులు చెప్పాలి, మీ ఫ్యామిలీని లైఫ్ వదులుకొని, మీ పర్సనల్ స్పేస్ని వదులుకొని, యూ డోంట్ నీడ్ దట్ సార్. మీరు వచ్చి చెప్పాలి, చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడులాగా మైక్రో మేనేజ్మెంట్ లాగా కెమెరాలు పెట్టి ఏం జరుగుతుందని చేయాల్సిన అవసరం లేదు. బట్ యూ కేమ్ హియర్, కండక్ట్ ఇన్ ద క్లాసెస్, మీతో పాటు సూర్యలేఖ మాస్టర్ గారు తీసుకొచ్చి మాకు చెప్పి, మేము బేసికలీ తెలుగు బ్యాక్గ్రౌండ్, సో తెలుగు మీడియం. ఈరోజు మేము ఎంఎన్సీ కంపెనీలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాము, ఆ మాత్రం మాట్లాడగలిగి జాబ్ సర్వైవ్ అవుతుంది బికాస్ ఆఫ్ యూ, బోత్ ఆఫ్ యూ సార్. మీరు లేకపోతే మీరు బేస్ అనే ఫౌండేషన్ నాకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరికీ బేస్ మాత్రం మీ ఇద్దరు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అది మీరు ఉన్నదని నేను మర్చిపోలేను. అలాగనే ఇంకొక మాట చెప్పాలి, ఒక మాస్టర్ గారు చెప్తే లైఫ్ ఎలా బాగుపడింది ఎగ్జాంపుల్ చెప్పాను, సూర్యప్రకాశరావు మాస్టర్ గారు. ఒక మాస్టర్ గారు నాకు ఇంకోటి చెప్పండి, అది ఫాలో కాలేదు చెప్తాను. అది నాగేశ్వర మాస్టర్ గారు, హిందీ మాస్టర్ గారు ఉండేవాళ్ళు. నాకు అన్నింటిలో 65% పెద్ద టాపర్నే వాళ్ళలాగా, వాళ్ళందరూ పెద్ద టాపర్లు వాళ్ళు, మేము టాపర్నే కాదు, మనంతా 65%, 70% బ్యాచ్ మంది. బట్ ఆ రోజు నాకు హిందీలో నాకు ఎవరైతే 50 తక్కువ వచ్చి నిలబడమన్నారు, నేను నిలబడ్డాను. ఎందుకంటే నీకు హిందీలో తక్కువ వచ్చి నేను మాట్లాడినప్పుడు నాకు హిందీ ఎందుకు ఎక్కట్లేదు సార్, నాకు అర్థం కావట్లేదు, నాకు రావట్లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ చేద్దామంటే మాస్టర్ గారు మాట చెప్పారు, ఒరే నువ్వు చదువుకొని నేర్చుకుంటే పక్క స్టేట్కి వెళ్ళినప్పుడు యూస్ఫుల్ అవుతుంది, అది నేర్చుకోరా అంటే నేను అప్పుడు వెళ్ళలేదు. కట్ చేస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ 2013లో పెళ్ళి అయిన తర్వాత మా వాడిని పాత బస్కి తీసుకెళ్ళాను, షాపింగ్ అని తీసుకెళ్ళాను. అక్కడికే మనకేమో దోసవు, టీసవు, హజార్లే మాత్రమే తెలుసు, 250 అంటే ఎలా మాట్లాడో తెలియదు. మనమే పెద్ద తోపుగల్లా వెళ్ళినాం, అక్కడికి వెళ్ళి ఏదో డ్రెస్సులు ఉంటుంది. మా ఆవిడ వచ్చి ఇదంతా మాట్లాడమంటారు, మన యాద కాదు కదా, వాడే 500 అంటాడు, మనం తెలిసి దోస 250, ఆ 250 అంటే మన కింద పడి విషయం, ఎందుకంటే మనకి హిందీ రాదు కాబట్టి. సో ఆ రోజు ఫస్ట్ టైం గుర్తొచ్చింది సార్, అది అయిపోయింది. షాపింగ్ ఎలాగో మేనేజ్ ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ చుట్టాలందరూ ఫోన్ చేశాను, మా ఆయన బాగా హిందీ మాట్లాడుతుంది, అందరూ రండి షాపింగ్ తక్కువ మాట్లాడుతున్నాను. నేను వెంటనే ఒప్పేస్తున్నా, ఎవరు నాయన ఇది బాగా ఉంది, నాకు హిందీ రాదు, హిందీ మాట్లాడుతూ రాదు. ఆ రోజు ఫస్ట్ టైం నాగేశ్వర మాస్టర్ గుర్తొచ్చారు. ఆ రోజు ఒక మాస్టర్ గారు చెప్తే లైఫ్ ఎలా సెటిల్ అయిందో, మాస్టర్ గారు మాట వినకపోతే ఎలా కూడా ఎగ్జాంపుల్ నేనే. సో కాబట్టి అందరూ హిందీ నేర్చుకోండి. సో ఐమ్ రియల్ ఫేసింగ్ ఏ స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్. సో అలాగా వెంకటప్ప మాస్టర్ గారు చెప్పాలి,
నేను మాస్టర్ గారిని ఒకప్పుడు కామెంట్ చేసేవాడిని, ఎట్లా నడుస్తారు పట్టుల్లో పెట్టుకుని నడిచేవాళ్ళు, అప్పుడు తెలియదు. కర్మ కమ్స్ బ్యాక్ అంటే ఇప్పుడు నా కూతురు కామెంట్ చేస్తుంది. సో మా డాడీ ఇలా నడుస్తున్నాడు, పట్టులా పెట్టుకుని వెళ్తున్నాడు అని. సో దాని కర్మ అంటారు అదే. సో తెలుగు మేడం గారు ఏదైతే నాకు చెప్పారు కర్మఫలం ఎలా ఉంటుందో అంటే అన్ని నేను అనుభవించాను. నేను మాస్టర్ గారు చెప్తే ఎలా ఉంటుంది, మాస్టర్ గారు మాట వినకపోతే ఎలా ఉంటుంది, మాస్టర్ గారిని కామెంట్ చేస్తే నా కర్మఫలం ఎలా వస్తుంది అన్నీ నేను అనుభవించాను. ఎవ్రీడే ఐఎమ్ టార్చరింగ్ విత్ మై డాటర్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే సాంబయ్య మాస్టర్ గారి గురించి చెప్పాలి. ఆ మాస్టర్ గారు మాకు మన మధ్య లేరు. ఆయన వే ఆఫ్ స్లాంగ్ వెళ్ళి చెట్ల కింద వంగబడు వచ్చింది దానికి పద్యము, ఎందుకు రాలేదు అని మాట్లాడు. ఈరోజు మా లాంగ్వేజ్ కూడా అలాగే తెలంగాణ యాస లాగా అది కూడా. చాలామంది మా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు ప్యూర్ తెలుగు రావట్లేదు, నేను తెలంగాణ యాస మాట్లాడుతున్నాను. అది కూడా కర్మఫలమే అంతే. మనం ఒకరు కామెంట్ చేసి మనకు తిరిగి వస్తుంది. సో జోక్స్ ఏ పార్ట్. సో ఇంకా మనం చెప్పాలంటే మీనకుమారి మేడం గారు అప్పుడప్పుడు వచ్చారు. మేడం గారు తక్కువ మేడం మీతో ఇంటరాక్షన్ నాకు, బట్ ఐ రియల్లీ రిమెంబర్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిస్ మ్యామ్. అలాగే సోషల్ మేడం గారు, సారీ మేడం గారు మర్చిపోయాను, మా 10th క్లాస్ బి సెక్షన్కి వచ్చేవాళ్ళు. మేరీ వర్ధన్ మేడం, ఎస్ మేడం గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. ఎందుకంటే మా బ్యాక్ బెంచర్స్కి మేడమే దిక్కు. మా బ్యాక్ బెంచర్స్ అంటే లాస్ట్లో ఉన్నారు. వీళ్ళందరూ టాపర్స్ సార్, వీళ్ళందరూ టాపర్స్ సార్. మీరు ఇల్లు గుర్తుంటారు, ప్రమోద్, సుజాత, శివభారతి, జ్యోతి, లక్ష్మి, వీళ్ళందరూ గుర్తుంటారు. బికాస్ దే ఆర్ టాపర్స్. వీఆర్ బ్యాక్ బెంచర్స్. మా బ్యాక్ బెంచ్ ఒకసారి హై. సో చూడండి బ్యాక్ బెంచర్స్ ఎక్కువ ఉన్నారు టాపర్స్ కంటే కూడా. బట్ వీ రియల్లీ సెటిల్ వెల్ సార్. థ్యాంక్ యూ బికాస్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. అయిపోయిన తర్వాత ఇదంతా 10th క్లాస్ వచ్చేవాటికి ముఖ్యంగా మాకు 7th క్లాస్లో ఎక్కువగా ఇంటరాక్షన్ అయింది సుశీల మేడం గారు, మంజుల మేడం గారు. మేడం ఆ రోజు మీరు వేసిన బేసిక్ ఇంగ్లీష్ ఫౌండేషన్ వల్ల మీరు కొట్టి తిట్టి ఏదో డాల్ఫిన్ స్టోరీ ఇవన్నీ చెప్పారు, నేర్చుకున్నాం మేడం. దాంతో సుబ్బారావు మాస్టర్ గారు ఇంకా మమ్మల్ని ఇంకా పైకి తీసుకెళ్ళారు. దానివల్ల ఈరోజు మేము ఇట్లా ఉన్నాం మేడం. సుశీల మేడం గారు ఉన్నారు మేడం. అలాగే మా డ్రిల్ మేడం గారు, ఇద్దరు డ్రిల్ మేడం గారు ఉన్నారు. 10th క్లాస్లో మేడం గారితో ఫస్ట్ టైం నేను నంబర్ వెళ్ళి చెట్లు ఆడతాను కాలేజ్ స్కూల్ తరఫున. అలాగే విజయలక్ష్మి మేడం గారు, అలాగే ప్రసాదరావు మాస్టర్ గారు ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు. 2-3 సార్లు కొట్టేసారు నేను అన్న బాగా గుర్తొచ్చింది. సో ఇంకా చెప్పాలి ఏంటంటే సార్, నేను విమలాదేవి మేడం గారి గురించి మాట్లాడాలి. మేడం ఎందుకంటే నేను ఎప్పుడు మీకు చెప్పలేదు, మీ కలరు మా అమ్మ కలరు, మా అమ్మ హైటు మీ అమ్మ హైటు, ఇద్దరు పక్కన వాళ్ళని కూర్చున్న మా అమ్మలాగానే ఉంటారు మీరు. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ యాస్ మై మదర్. మీరు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇంకా కస్తూర్బా మేడం గారు ఒక చిన్న కర్ర తీసుకొచ్చేవాళ్ళు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అదే కర్ర మెయింటైన్ చేసేవాళ్ళు. చాలామందికి సందులు సమాసాలు రాకపోతే కొట్టేవాళ్ళు. ఆ రోజు నేను సౌందర్య సంధి సూత్రానికి గుణసంధి సూత్రానికి సౌందర్య సూత్రం నన్ను కొట్టారు. ఆ రోజు కొట్టి నన్ను నేర్పించేది. ఈరోజు మా అమ్మాయికి తెలుగు నేర్పిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ తెలుగు అంత బాగాలేదు. సో వాళ్ళ స్కూల్లో తెలుగు లాంగ్వేజ్ నేర్పిస్తున్నప్పుడు నేను ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పాలనుకున్నాను. లాస్ట్లో చెప్పాల్సింది మా ఫేవరెట్ మాస్టర్ విజయ్ కుమార్ మాస్టర్ గారు, వన్ ఆఫ్ మై స్టైలిష్ స్టార్ ఇన్ అవర్ 7th క్లాస్. సార్ మీరు ఆ రోజు పెట్టిన కొంతమంది పేర్లు మా ఫ్రెండ్స్ కొన్ని పేర్లు పెట్టారు మీరు. అది చెప్పదలుచుకోవాలి ఇక్కడ, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ రోజుకి మేము వాళ్ళని అదే పేరుతో పిలుస్తాం. ఇప్పటికి 25 years తర్వాత కూడా ఆల్మోస్ట్ 28 years మీరు 7th క్లాస్ కొంతమంది పేర్లు పెట్టారు. ఈ రోజుకి మేము అదే పేరుతో పిలుస్తున్నాము. వైట్ ప్యాంటర్స్కి వస్తారు, ఇలా నిలబడతారు, స్టైల్గా నిలబడతారు, ఇలా టేబుల్లో మరి ఏమో తెలియదు కానీ మీరు ఇలా పట్టుకుని నాకు చెప్తారు సార్. మీరు మాకు ఫ్యాషన్ ఐకాన్ సార్. మీరు మాకు ఒక ఫ్యాషన్ ఐకాన్. నేను నిజంగా చెప్తాను సార్, కేవలం మీ మీద భయపడి నేను స్కూల్కి వచ్చేవాడిని. ఎందుకంటే మీకు మా నాన్నగారు తెలుసు. నేను ఎక్కడ స్కూల్కి రాకపోతే మాస్టర్ మా నాన్నగారికి మా నాన్నగారికి చెప్తాను, భయం వేసి వచ్చేవాడిని సార్. మీ వల్లనే భయంతో నేను చదువుకున్నాను. 7th క్లాస్ మీ దగ్గర మ్యాథ్స్ నేర్చుకున్నాను. 10th క్లాస్ వరకు కూడా స్కూల్ ఎగ్గొట్టుకుని వచ్చారని కారణం మీరే సార్. మీరు ఎక్కడ మా నాన్నగారికి మా తాతగారికి చెప్తారు, వాళ్ళ ఇంట్లో నాకు ఎక్కడ బ్రౌన్ చేస్తారని భయం వేసి వచ్చేవాడిని సార్. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. సో ఇంకెవరైనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆర్గనైజర్ ఫర్ మేకింగ్ దిస్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ ఆల్ టు మీటింగ్ అగైన్. మేబీ ఏమన్నా చైల్డ్హుడ్స్లో 10th క్లాస్లో ఎవరైనా ఏమన్నా కామెంట్ చేస్తే ప్లీజ్ ఇగ్నోర్ దాట్. వీఆర్ ఫ్రెండ్స్. సో వీఆర్ గెటింగ్ క్లోజ్ టు 40 ఇంక మహా అయితే 10 years ఎవరికైనా ఒప్పుకుంటారు, తర్వాత ఒప్పుకుంటారు. సో బీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. ఎంజాయ్. బై.